డైరెక్టర్ సక్సెస్ కి కేర్ ఆఫ్. ఆయనకి లక్ కలిసి వస్తుందో లేక కేర్ఫుల్ గా స్టోరీని డీల్ చేస్తున్నారో తెలియదు కానీ సంక్రాంతి రేసులో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన. రాబోయే సంక్రాంతి రేసులో నిలిచేందుకు విక్టరీ వెంకటేష్ తో ఓ స్టోరీ ప్లాన్ చేస్తున్న అనిల్ మరోసారి ప్రిన్స్ మహేష్ బాబుతో మూవీకి ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఏంటా స్టోరీ ప్లానింగ్? పటాస్ 2 F2, సరిలేరు నీకెవరు నుంచి మన శంకర వరప్రసాద్ గారు వరకు వరుస విజయాలు, హ్యాట్రిక్ సక్సెస్లు అనిల్ రావిపూడి సొంతం. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న అనిల్ వచ్చే సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడట. విక్టరీ వెంకటేష్ తో మూవీ చేసేందుకు స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్న అనిల్ సమ్మర్ లో ఆ ప్రాజెక్టును లాంచ్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ లో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ తర్వాత అనిల్ మరోసారి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళితో వారణాసి మూవీ చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. అయితే మహేష్ పార్ట్ మాత్రం 6 నెలల ముందే ఫినిష్ అవ్వబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే చర్చ జరుగుతున్నా అనిల్ రావిపూడితో మూవీ అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్ తో సినిమా అయిపోగానే మహేష్ తో చేసే మూవీని ట్రాక్ ఎక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అనిల్. స్టోరీపై మహేష్ తో అనిల్ డిస్కషన్స్ నడుస్తున్నాయని, త్వరలోనే ఓ క్లారిటీ రాబోతున్నట్లుగా చర్చ నడుస్తోంది. అన్నీ కుదిరితే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అనిల్ మహేష్ సినిమా రాబోతోందని అంటున్నారు. వారణాసి లాంటి గ్లోబల్ మూవీ తర్వాత మహేష్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలనుకోవడం, అది అనిల్ డైరెక్షన్ లో ప్లాన్ చేస్తూ ఉండడంతో ఈ ఇద్దరి కాంబోలో మరో హిట్ పక్కా అని ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు ఫ్యాన్స్.